తండ్రి కుమారుని మనకిచ్చాడు. కుమారుడైన యేసు మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ వరములను ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మవరములను ఆత్మ ఫలములను మనకు ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనేకమైన వాటిని ఇచ్చాడు. అందులో మొదటిగా నిత్యజీవం ఇచ్చాడు. తర్వాత రక్షణ ఆనందం ఇచ్చాడు. తర్వాత ఆత్మఫలాలు ఆత్మవరములను ఇచ్చాడు. తర్వాత ఆయుష్నిచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినవి నిత్యజీవం ఇచ్చాడు, రక్షణ ఆనందం ఇచ్చాడు, ఆత్మఫలాలు ఆత్మవరాలను ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఆయుష్ ఒక్క రోజును కూడా నీ డబ్బుతోనో నీ జ్ఞానముతోనో పొడిగించుకోలేవు. బైబిల్లో ఒక రాజు ఆయుష్ తీరిపోయింది. నువ్వు మరణమవుతున్నావు అని ఆయనకు వార్త రాగానే ఆయన గోడతట్టు ముఖం తిప్పుకొని ఏడ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దయతలిచి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. ఆయుష్ను పొడిగించేది దేవుడే, ఆయుష్నిచ్చేది దేవుడే. దీర్ఘాయుష్ దేవుని ద్వారానే కలుగుతుంది. రాజు సొలొమోను దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగాడు. అడిగితే దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, ఇన్నిటినిచ్చాడు. బైబిల్లో లాజర్ అనే ఒక వ్యక్తి చనిపోయిన 4వ రోజు యేసు ప్రభు అక్కడికి వెళ్ళి చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపుట ద్వారా ఆయనకు ఆయుష్ను పొడిగించాడు. ఆయుష్ ఇవ్వడం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉన్నది. దేవుని చేతిలో ఉన్నది. దేవుడు మనకి ఇచ్చినవి ఏంటయ్యా అంటే ఆయుష్నిచ్చాడు. ఏమిచ్చాడు? నెక్స్ట్ ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు మనకేమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నేను చాలా విషయాలు చదివించలేకపోతున్నాను. రోమా 8:28 రాయబడి ఉన్నది, దేవునిని ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట కొరకు సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. మేలు కొరకు జరిగిస్తాడు. దేవునిని ప్రేమించే వారికి మేలును జరిగిస్తాడు. మేలు కొరకు జరిగిస్తాడు. మేలులను ఆయన అనుగ్రహింపచేస్తాడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మనకు సిద్ధపరిచినవి మన కన్నులకు కనబడవు, మన హృదయానికి గోచరం కావు. మన చెవులకు వినబడవు, మన హృదయానికి గోచరము కావు. ఎన్నో వాటిని దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఒకటి నిత్య జీవం ఇచ్చాడు మనల్ని ప్రేమించి, రెండవది రక్షణానందం ఇచ్చాడు, మూడవది ఆత్మ ఫలాలను ఆత్మ వరములను ఇచ్చాడు, నాలుగవది ఆయుష్ని ఇచ్చాడు, ఐదవది ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఏ హాస్పిటల్ చూసినా ఫుల్గా ఉంది. ఏ హాస్పిటల్ చూసినా ఎలా ఉందమ్మా? ఫుల్ రోగులతో నిండిపోయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే రోగులతో నిండిపోయింది. అనారోగ్యానికి కారణం ఏంటి అసలు మీరు చెప్తారా? అనారోగ్యానికి కారణం ఏంటి? మళ్ళీ ఏదో ప్రశ్న తీసుకొచ్చాడు. ప్రతి వారం ఏదో ఒక ప్రశ్న వేస్తూనే ఉంటున్నాను. మిమ్మల్ని కొంచెం ఆలోచింపు చేయాలని, మీరు కూడా కొంచెం నోరు తెరిచి ఏదైనా చెప్తారు, ఏదైనా సమాధానం చెప్తారని. అనారోగ్యానికి కారణం ఏంటి, లేదా రోగానికి కారణం ఏంటి చెప్పొచ్చు, మాట్లాడచ్చు. అనారోగ్యానికి కారణాలు ఏంటి? ఒక మనిషికి రోగం రావడానికి కారణం ఏంటి? దాని మౌనం దాల్చారా? మాట్లాడచ్చు. ఇప్పుడు చెప్పండి, ఒక 1 minute. అనారోగ్యానికి కారణాలు ఏంటి? మీకు తెలిసిన కారణాలే చెప్పండి. లేదా మీకు అనారోగ్యం వచ్చినప్పుడు మీ అనారోగ్యానికి కారణం ఏమైందో మీరు కూడా గ్రహించి ఉంటారు కదా, గుర్తించుంటారు. ఈరోజు బాగా జలుబు చేసేది, ముక్కు గారుతాం, అంతే. కారణం ఏంటి అని మీరు ఆలోచన చేస్తారు. ఓహో, నిన్న ఫంక్షన్కి వెళ్ళాము, వాటర్ తాగాము, కూల్ వాటర్ తాగాము, కూల్ డ్రింక్ తాగాము, కాబట్టి ఈరోజు జలుబు చేసింది, అనారోగ్యం వచ్చింది. ఇట్లా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఇలా అనారోగ్యానికి కారణం ఏంటి? తిన్నప్పుడు తాగినప్పుడు అవుతుంది. తినకూడనివి తిన్నప్పుడు అనారోగ్యం వస్తుంది. ఇంకా చెప్పండి. వెరీ గుడ్ అక్క. ఇంకా రోగానికి కారణం ఏంటి? అనారోగ్యానికి కారణాలు ఏంటి? హెడేక్ అంటావు కదా, హెడేక్ ఎందుకు వస్తుంది తెలుసా నీకు? నీ హెడేక్ నీకు ఎందుకు వస్తుంది నీకు తెలియాలి. అదొక సమస్య అనుకుందాం. ఇప్పుడు ఆ సమస్య కారణం ఏంటి, ఎందుకు వస్తుంది? అనారోగ్యానికి కారణం ఏంటి?
ఆత్మానుసారమైన జీవితం జీవించకపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నాము. గిరి చెప్పాడు. ఓకే, ఇంకా తప్పు పోతే మార్కులు కట్ చేస్తారనేది ఏం లేదు. తప్పులు చెప్తే ఎట్లనో ఏంటో అనేది కూడా ఏం లేదు. అనారోగ్యానికి కారణం ఏంటి? మీ రోగానికి కారణం ఏంటి? లేదా ఒక మనిషి రోగానికి కారణం ఏంటి? ఒక మనిషి అనారోగ్యానికి కారణం ఏంటి? చెప్పొచ్చు, ఇంకా చెప్పండి. అంటే నాన్ స్టాప్గా నేనే మాట్లాడుకుంటూ వెళ్తాను కదా, మధ్యలో కూడా ఆపి మీకు కూడా ఏదైనా ప్రశ్న వేస్తే మీరు కూడా కొంచెం ఆలోచన చేస్తారు. మీరు కూడా శుద్ధత లేకపోతే, శుద్ధిగా లేకపోతే, శుభ్రంగా లేకపోతే కూడా అనారోగ్యానికి గురి అవుతారు, రోగాలు వస్తాయి, వ్యాధులు సోకుతాయి. వెరీ గుడ్. ఇంకా ఒకరే చెప్తున్నారు, ఇంకా చెప్పండి. ఒకళ్ళిద్దరు చెప్తున్నారు, చెప్పండి. మీకు తెలుసు కానీ బయటికి మాట్లాడతలేరు. అనారోగ్యానికి కారణాలు ఏంటి? రోగానికి కారణం ఏంటి? ఆరోగ్యానికి కారణాలు, ఆరోగ్యంగా ఉండడానికి కారణాలు పని ఇలాగైనా చెప్పండి. మీరు ఆరోగ్యంగా ఉన్నారా? ఇక్కడ ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? నిజంగా అనారోగ్యంతో ఉంటే చేతులు ఎత్తకండి. ఆరోగ్యంగా ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఆరోగ్యానికి కారణాలు ఏంటి? మీరు ఆరోగ్యంగా ఉన్నారు కదా, మీరు ఆరోగ్యంగా ఉండడానికి కారణాలు ఏంటి? ఏం లేదు, 3 పూటలు తింటాం, చక్కగా పంటలు లేస్తాం, పనికి వెళ్తాం, వస్తాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు ఇందులో సీక్రెట్ ఏం లేదు. ఇలా చెప్తారా? సామెతలు 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతారా? ఈ రెండిటికి నేను సమాధానాలు నేను చెప్తాను. కొంచెం మీరు రిలీఫ్ అవుతారు అన్నట్టుగా మిమ్మల్ని మాట్లాడించడానికి ప్రయత్నం చేశాను కానీ మీరు మాట్లాడలేదు. ఓకే, 3:7. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అక్కడ వరచాలని దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో ఇచ్చాడు. నిత్య జీవం ఇచ్చాడు, దట్స్ ఓకే. రక్షణ ఆనందం ఇచ్చాడు, ఇది డబుల్ ఓకే. ఆత్మవరాలు, ఆత్మ ఫలాలను ఇచ్చాడు, చాలా సూపర్. ఇంకా ఆయుష్ వచ్చింది, దేవుని స్తుతించగలుగుతున్నాము, చాలా బాగుంది. ఆరోగ్యం, ఇప్పుడు ప్రతి మనిషి ఈ ఆర్థిక సమస్య కంటే కూడా ఎక్కువ ఈ ఆరోగ్య విషయంలో సఫర్ అవుతూ ఉన్నాడు ప్రస్తుత కాలంలో. అందుకని ఆరోగ్యం గురించి కొంతసేపు ఆగి మీకు కొన్ని విషయాలు నేర్పాలని, బోధించాలని, మిమ్మల్ని అవేర్ చేయాలని, జాగ్రత్త పరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆగాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు ప్రభు. దేవుడు మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ఆయుష్తో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినప్పుడు వాక్యంలో 3వ అధ్యాయం 7వ వచనంలో అనారోగ్యానికి కారణం ఏంటంటే ఫస్ట్ చెడుతనం. నీ రోగానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి ఏంటి? చెడుతనం. చెప్పండి, చెడుతనం. చెడుతనం. రెండవది పాపం. నెక్స్ట్ 3వది శాపం. 4వది దుర్వ్యసనాలు. 5వది సాతానుడు. మీరు చెప్పిన ఇందులో ఉన్నాయా? నేను చెప్పిన 5 రోగానికి కారణాలు అడిగినప్పుడు మీరు చెప్పినవి ఉన్నాయా? నేను చెప్పిన ఈ 5 ముఖ్యమైన కారణాలు ఇవి. ఒక మనిషి యొక్క రోగం పాడవడానికి లేదా రోగం రావడానికి, ఆరోగ్యం పాడవడానికి వారి చెడుతనం అక్క చెప్పిన దాంట్లో ఒకటి ఉంది. ఇది చెడుతనము అనే దాంట్లో మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల అది కూడా ఆరోగ్యం చెడిపోతుంది. శుభ్రంగా లేకపోవడం వల్ల వారు చెప్పిన 2 ఆన్సర్స్ దీంట్లో సబ్ పాయింట్స్ అండి. చెడుతనంలో, దుర్వ్యసనాలలో అవి మెర్జ్ అవుతాయి. ఓకే, చెడుతనమును విడిచిపెట్టాలట, పాపమును విడిచిపెట్టాలట, శాపం నుంచి విడుదల పొందాలి, దుర్వ్యసనాలను మానుకోవాలి, సాతానుని ఎదిరించాలి. సాతానుడు అనారోగ్యానికి గురి చేస్తాడు, రోగిష్టిగా చేస్తాడు. నా పని అయిపోయింది, నేను ఇంకేం చేయలేను, నాకు ఆరోగ్యం బాగుంటలేదు, నాకు కడుపులో మంట ఉంది, ఛాతులో మంట ఉంది, తలలో మంట ఉంది, చెవులో మంట ఉంది, నోటిలో మంట ఉంది, కళ్ళల్లో మంట ఉంది, ముక్కులో మంట ఉంది, పాదాలలో మంట ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పులు ఉన్నాయి, ఎసిడిటీ ఉంది, గ్యాస్ ఉంది, నా వల్ల కాదు, నేను ఏ పని చేయలేనని
ఇరిగిపోయిన మంచాన్ని తీసి మూలకు పడేసినట్టుగా ఈనాడు మనుషులు వాళ్ళు అనుకుంటున్నారు నా పని అయిపోయింది అని. అర్థమైందని నా పని అయిపోయింది అనుకొని మూలకు పడిపోతున్నారు. ఇరిగిపోయిన మంచాన్ని ఒక మూలకు పడేసినట్టుగా నా పని అయిపోయింది, నేను ఏం చేయలేను, ఇక అన్నిటికీ స్వస్తి చెప్పేసిన, అన్నిటి నుంచి విడుదల పొందినాయి, ఇక సాలించుకున్నాయి, ఇక నిమ్మలం చేసుకున్నాయి, ఇక తింటా పంట ఇట్లనే ఉంటాను. సోమరులు మొబ్బలు అయిపోతూ ఉన్నారు, ఇంకా రోగిష్ఠులుగా వ్యాధిగ్రస్తులుగా మారిపోతున్నారు. షార్ప్నెస్ పోతుంది, బద్ధకం వచ్చేస్తుంది, సోమర్తనం వచ్చేస్తుంది. ఆయుధదారుడు వచ్చినట్టుగా సోమర్తనము, దరిద్రము, సాతానుడు పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి నీ మీద తోసేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు చెప్పిన ఈ కారణం చేత రోగిష్ఠులుగా మారిపోతున్నారు. నిజానికి చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఏ రోగం లేదు. గ్యాస్ ప్రాబ్లం అందరికీ ఉంటుంది, బీపీ షుగర్ అందరికీ ఉంటుంది, కాళ్ళ నొప్పులు అందరికీ ఉంటాయి, నడుము నొప్పులు అందరికీ ఉంటాయి, అందరికీ వస్తాయి పోతాయి. అది మూలకు పడేసే రోగం ఏమి కాదు, జాగ్రత్త పడితే సరిపోతుంది. ఆరోగ్య విషయంలో అనారోగ్యానికి కారణము చెడుతనము, పాపము, శాపము, దుర్వ్యసనాలు, దురలవాట్లు, సాతానుడు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మూడవ అధ్యాయం 7వ వచనంలో, నేను జ్ఞానిని కదా అని గర్వించకు, నాకు అన్నీ తెలుసు అని గర్వించకు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకేంట్లే, నేను ఏది తిన్నా నాకు పడుతుంది అని గర్వించకు, నేనే జ్ఞానిని కదా అని గర్వించకు. అన్నిటికీ కారణం దేవుని కృపే. దేవుని కృప ద్వారా నేను ఉన్నాను అని దేవుని కృపకు అప్పగించుకోవాలి. ఆరోగ్యానికి కారణం ఏంటంటే దేవుని కృప. నేను జ్ఞానిని కదా అని గర్వించకూడదట. తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు. చెడుతనమును విడిచిపెడితే ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆరోగ్యవంతులుగా ఉండడానికి సీక్రెట్స్ ఇవి. బీపీకి భయపడి ఉప్పు బంద్ చేస్తారా? షుగర్కు భయపడి స్వీట్స్, తీపి పదార్థాలు అన్నిటిని భయపడతారు. మరి దేవునికి భయపడి ఈ పాపము, శాపము, ఈ సాతానుకు సంబంధించిన వాటన్నింటినీ మానేయలేకపోతున్నారు. జనరల్ విషయం అయినా కూడా ఇక్కడ మనకు సింక్ అయింది. దీనికి భయపడి అది తినం, దానికి భయపడి దీనికి ఆయిల్ ఫుడ్ అంటాం, ఇదంటాం, అదంటాము, ఎన్నో అంటుంటాం, అన్నీ తినేస్తాం. కొన్నిటిని ఆపేస్తారు. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పత్యం చేస్తారు. షుగర్ వచ్చిందంటే ఖచ్చితంగా స్వీట్లు ఆపేస్తారు. బీపీ వచ్చిందంటే ఖచ్చితంగా ఉప్పు కారమును తగ్గించేస్తారు. ఇంకా హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే నాన్ వెజ్ కంప్లీట్గా మానేస్తారు. పాపమును మానలేకపోతున్నారు. దేవుడు అసహించుకునే దానిని మానలేకపోతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. ఇది 100% కరెక్టే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం పాడైతే ఏమి ఉన్నా, ఎంత ఉన్నా అది వృధా, వ్యర్థమే. ఆరోగ్యము పాడైపోతే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దట. ఏం చేయొద్దు? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని కూడా పాడు చేసుకోకూడదు. దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మొదటిది దేవుడు మనకిచ్చినవి, అందులో 5 చెప్పాను. 5వది ఆరోగ్యం గురించి చెప్పాను. 1 నిత్యజీవం ఇచ్చాడు దేవుడు మనకిచ్చినవి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు నిత్యజీవం ఇచ్చాడు, రక్షణానందం ఇచ్చాడు, ఆత్మవరములు, ఆత్మఫలములు ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. 5వది ఏం చెప్పాము? ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మనము పాడు చేసుకోకూడదు. దేవుడిచ్చిన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. నెక్స్ట్ రెండవది 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదామా? 2 కొరింథీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. చాలు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడని వాక్యం చెప్తుందంటే ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవునిని నీవు ఎంత ప్రేమిస్తున్నావు? ఈ ప్రశ్న మీ కొరకే. దేవునిని మనము ఎంత ప్రేమిస్తున్నాం? లేదా మీరు ఎంత ప్రేమిస్తున్నారు? చెప్తారా? ఎంత ప్రేమిస్తున్నారు? చాలా ప్రేమిస్తున్నారు. మీ కుమారుని ఎంత ప్రేమిస్తున్నారు అని అడిగితే చెప్తారు. మీ కుమార్తెను ఎంత ప్రేమిస్తున్నారు అంటే చెప్తారు. మీ భార్యను ఎంత ప్రేమిస్తున్నారు, లేదా మీ భర్తను ఎంత ప్రేమిస్తున్నారు
నీ జాబ్ని ఎంత ప్రేమిస్తున్నారు, నీ ఆస్తిని, నీ ధనముని ఎంత ప్రేమిస్తున్నారు అంటే చెప్తారు. యేసయ్యని ఎంతగా ప్రేమిస్తున్నారు? ఈ ప్రశ్న బైబిల్లో పలు చోట్ల రాయబడి ఉంది. పలుమార్లు అడగబడుతున్న ప్రశ్న ఈనాడు మన దగ్గర కూడా వచ్చింది. మనల్ని కూడా అడుగుతున్న ప్రశ్న, యేసయ్యను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? యేసయ్యను మనం ఎంతగా ప్రేమిస్తున్నాము? ఆలోచన చేశారా? యేసయ్యను మనం ఎంతగా ప్రేమిస్తున్నాము అనే ప్రశ్న తప్పకుండా మనం వేసుకోవాలి. నీ కుమారుని ఎంత ప్రేమిస్తున్నావమ్మా ఝాన్సీ? నా కుమారుని కంటే నా కుమార్తెనే ఎక్కువ ప్రేమిస్తున్నానన్న. స్వప్న, మీ పిల్లలను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా. లావణ్య, మీ ఆయన ఎంత ప్రేమిస్తున్నావమ్మా? రమేష్, నీ భార్యను ఎంత ప్రేమిస్తున్నావు? ప్రేమిస్తున్నాని తల ఊపుతున్నావు, బాగానే ఉంది. భార్య కాబట్టి ప్రేమిస్తున్నావు, మీ పిల్లలు కాబట్టి ప్రేమిస్తున్నారు. యేసు ప్రభు మీద మీ ప్రేమ ఎంత ఉంది అనేది కావాలి. ఇప్పుడు వీళ్ళందరి మీద మీ ప్రేమ ఉంది కాదంటలేదు, రకరకాలుగా ఉంది. నా కొడుకు ఇక్కడే ఉంది, నా కొడుకు మీద నాకు చాలా ప్రేమ, బోల్డంత ప్రేమ, చెప్పలేనంత ప్రేమ. వారు మనకు సంబంధించిన వారు, మన రక్త సంబంధికులు కాబట్టి వాళ్ళ మీద మన ప్రేమ ఉన్నది. ఓకే, యేసయ్యని ఎంతగా ప్రేమిస్తున్నారు? యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసయ్య పేతురుని అడిగాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఓ, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ప్రభు అన్నా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు యేసయ్య. అర్థమైందండి? 3 సార్లు అడిగాడు, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఇక్కడ మీకు కూడా ఇదే ప్రశ్న. ఇక్కడ మీరు కూర్చున్నారు కదా, ఇంచుమించు ఇక్కడ ఉన్నాం కొంతమంది. వీళ్ళందరికంటే నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. నీ విషయానికి వస్తే నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే యేసయ్యను నువ్వు ఎక్కువగా ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. నీ విషయానికి వస్తే నువ్వు నీ జీవితంలో అందరికంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. నీ విషయానికి వస్తే అందరికంటే కూడా యేసయ్యను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా యేసయ్యను ఎక్కువ ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. 21వ అధ్యాయం 15వ వచనం తెరిచారా? సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. వీరందరికంటే నన్ను ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు. ఎక్కువగా ప్రేమించాల. యేసయ్యను మీరు ఎంత ప్రేమిస్తున్నారంటే మీరు ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు. మీరు అడగండి పోనీ యేసయ్యని. ఇదన్నా ఉండాలి కదండి. అదొద్దు నాకు ఇదొద్దు అంటే ఎందుకు వచ్చినాం మనం? వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానిక? యేసయ్య నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో చెప్తలేవు. పోనీ మీరు యేసయ్యని అడగండి. యేసయ్య, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావయ్యా? ఎప్పుడన్నా అడిగారా? యేసయ్య, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావయ్యా? తల్లిదండ్రుల కంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తావా? నా ప్రియమైన నా పిల్లల కంటే, లేదా నా భర్త కంటే, నా భార్య కంటే ఎక్కువగా నువ్వు ఎంత నన్ను ప్రేమిస్తున్నావు అంటే యేసయ్య చెప్పే మాట, నేను ప్రాణం పెట్టేంతగా ప్రేమించానని చెప్పాడు. హల్లెలూయా. అది యేసయ్య చెప్పాడు. మరి మన ప్రేమ ఏంటండి? అది చప్పిడి ఉంది, ఎటుకాకటి ఉంది. మన ప్రేమ ఎంత ఉంది యేసయ్య మీద? ఎంతగా ప్రేమిస్తున్నాము ఆయనను? ఈ క్లారిటీ మన దగ్గర లేకపోతే ఈ లెంట్ డేస్లో ఖచ్చితంగా మీరు యేసయ్య ప్రేమ మీద మీరు ధ్యానం ఉంచండి. యేసయ్య నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు అంటే ఆయన చేతులు చాపి సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టేంతగా నేను ప్రేమించానని యేసయ్య మాట్లాడుతున్నాను. యు లవ్ మీ అని యేసయ్య నిన్ను అడిగితే నన్ను ప్రేమిస్తున్నావా? మీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? లేదా నన్ను ఎంత ప్రేమిస్తున్నావు? నీ ఇష్టమైన వారందరికంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రశ్న వేసుకొని మీరు జవాబు పెట్టుకోండి. నాకు చెప్పకుండా సార్ చెప్పవలసిన పనేమీ లేదు. యేసయ్య పేతురుని అడిగాడు, వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్, 3 సార్లు అడిగాడు. 3 సార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు, నేను నిన్ను వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆయన కొరకు తల కిందులుగా సిలువ వేయబడ్డాడు పేతురు. యేసయ్య నిలువుగా సిలువ వేయబడితే ఈయన ఆపోజిట్లో సిలువ వేయబడ్డాడు.
ఆయన ప్రేమను అలా రుజువు చేసుకున్నాడు. నేను యేసయ్యని ఇంతగా ప్రేమిస్తున్నాను అని ఆయన ప్రేమను అలా రుజువు చేసుకున్నాడు. ఇంకొక ప్రశ్న అడగాలండి మిమ్మల్ని. మీ దగ్గర ప్రశ్నలకు జవాబులే వస్తలే అసలు. మీరు దేవుని ప్రేమిస్తున్నారా? స్ట్రేట్గా ఎంత అనేది ఇప్పుడు చెప్పలేకపోయారు కదా ఇందాక క్వశ్చన్లో. ఇప్పుడు మీరు దేవుని ప్రేమిస్తున్నారు కదా, మనం అందరం యేసయ్యని ప్రేమిస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా పాటలు పాడతారు, ప్రేమించేదని అధికముగా, ప్రేమించేదా యేసు రాజా, ప్రేమ ప్రేమ, ఇట్లాంటి ఎన్నో ప్రేమ పాటలు యేసయ్య ప్రేమను తలంచుకుంటూ మీరు పాడతారు. ఐ లవ్ జీసస్, వి లవ్ జీసస్. యేసయ్యని మనం ప్రేమిస్తున్నాం. ఇది క్లారిటీగా ఉంది కదా. యేసయ్యని మనము ప్రేమిస్తున్నాం. మీ ప్రేమను ఎలా ప్రదర్శిస్తారు? అమెరికాలో వాక్యం చెప్తే, ఇంగ్లీష్లో వాక్యం చెప్తే ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి తెలుసా. నేను కూడా ఎప్పుడు ఒకటే స్లాంగ్లో ఒకటే స్టైల్లో చెప్తూ ఉంటున్నాను కాబట్టి అప్పుడప్పుడు మారుస్తామని. పోయిన వారం ఒక పాట పాడాను మధ్యలో. మిమ్మల్ని కొంచెం వాక్యంలోనో, మిమ్మల్ని కొంచెం ఉత్సాహవంతులుగా చేయడం కొరకు, మీ ఆసక్తి పెంచడం కొరకే సేవకుని తపనంత. ఈ ప్రశ్న కూడా మిమ్మల్ని మీరు దేవునికి ఎటువంటి అవినాభావ సంబంధం ఉందో తెలియజేయడానికే ఈ ప్రశ్న. మీ ప్రేమను ఎలా ప్రదర్శిస్తారు? మీ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు? యేసయ్య తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో మనము రోమా 5:8 చదివాం. దేవుడు మన ఎడలో తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులుగా ఉండగానే యేసు ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇది ప్రేమ. ఆయన ప్రేమను అలా వ్యక్తపరిచాడు. యేసయ్యను సిలువకు అప్పగించి తన ప్రేమను వ్యక్తపరిచాడు. మరి ఇప్పుడు నీవు నేను దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము మన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాం, ఎలా వెల్లడి చేస్తున్నాం, ఎలా కనపరుస్తాం? అది ఓకే. అది దీనికి సైడ్ పాయింట్. పొరుగువాడిని అనేది సైడ్ పాయింట్. డైరెక్ట్ యేసయ్యను ప్రేమించే విషయం గురించి అడుగుతున్నాను. యేసు ప్రభువును మీరు ప్రేమిస్తున్నామని చెప్పారు కదా, అవునా కదా? మీ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు? ఆరాధించడం ద్వారా. వెరీ గుడ్. ఇంకా ప్రార్థన ద్వారా. ఇంకా అబ్బా ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యారు మీరు. చెప్పండి మీ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు? చెప్పండి, అట్లాగే చెప్పండి. చర్చకి రావడం ద్వారా. వెరీ గుడ్. ఇంకా ఆయన మాదిరిగా జీవించడం ద్వారా. వెరీ గుడ్. ఇంకా మీ ప్రేమను ఎలా కనపరుస్తారు? ఇంకా ఆలోచనలో ఉన్నారా? యేసయ్యను ప్రేమిస్తున్నాం, మీ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు, ఎలా కనపరుస్తారు? అయిపోయినా గబగబ 4-5 చెప్పారు. మీరు చెప్పినవన్నీ 100% కరెక్ట్. మీరు చెప్పినవన్నీ 100% కరెక్ట్. మీ ప్రేమను ఎలా ప్రదర్శిస్తారు? దేవుని సన్నిధికి వచ్చుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శిస్తారు. ఆయన మీద ప్రేమ లేకపోతే మీరు దేవుని దగ్గర దాకా రాలేరు, మందిరం వరకు రాలేరు, ఆయన సన్నిధికి రాలేరు, దేవుని సన్నిధిలో కూర్చోలేరు. ఆయన మీద మీకు ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఆయన సన్నిధికి వచ్చారు, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనతో గడుపుతూ ఉన్నారు. నెక్స్ట్, మీ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు, ఎలా వ్యక్తపరచవచ్చు అంటే మన సమయాన్ని ప్రభువుకి ఇచ్చుట ద్వారా. సమయాన్ని ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఒక 2 గంటల సమయం ఇవ్వలేకపోతే యుగ యుగాల పరలోక రాజ్యంలో ఎలా ఉంటాము అండి? చర్చిలో 2 గంటలు కూర్చోలేకపోతే యుగ యుగాల పరలోక రాజ్యంలో ఎలా ఉంటారు? కిందో మీదో కుర్చీ మీద అక్కడ ఇక్కడ ఎక్కడో ఒక చోట కూర్చోండి చర్చిలో. ఓకే, ఎక్కడ గడపాలి? మన సమయాన్ని దేవునికి ఇచ్చుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శిస్తారు. మీరు మీ అమ్మగారింటికి వెళ్ళారనుకోండి, మీరు రాగానే వాళ్ళు తాళం వేసేసి వెళ్ళిపోయారనుకో, మీరు రాగానే తాళం వేసేసి వెళ్ళిపోతే దాని అర్థం ఏంటి? లేదా మీరు రాగానే సరే అక్కడ అన్నం ఉంది, అక్కడ నీళ్ళు ఉన్నాయి, అక్కడ ఫ్రిడ్జ్లో అది ఉంది ఇది ఉంది, తినేసేయి నేను వెళ్ళిపోతున్నానంటే, వారు మీతో సమయం గడపకపోతే, మీరు వచ్చారని వారు పనులను పక్కన పెట్టేసి మీతో టైం స్పెండ్ చేస్తే, అప్పుడు నా మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళ ప్రేమను నా పట్ల ప్రదర్శించడానికి వాళ్ళ పనులను, వాళ్ళ ఇంపార్టెంట్ వర్క్ కూడా మానుకొని నాకు టైం కేటాయించారు. ఇప్పుడు నేను దేవుని ప్రేమిస్తున్నానని చెబుతున్నప్పుడు, నేను దేవునికి సమయం ఇవ్వకపోతే, దేవుని సన్నిధిలో నేను కూర్చోకపోతే నేను దేవుని ప్రేమిస్తున్నట్ట?
నా ప్రేమను నేను దేవుని ఎడల ఎలా వ్యక్తపరుస్తా? సమయాన్ని ఇచ్చడం ద్వారా మనము దేవునిని ప్రేమిస్తున్నామని లేదా మన ప్రేమను వ్యక్తపరచగలుగుతాము. ప్రార్థనలో ఆయనతో ఎక్కువగా మాట్లాడుట ద్వారా, ఇష్టమైన వారితో మాట్లాడతాం కదా, ఇష్టమైన వారితో ఎలా మాట్లాడతాము? ఎంతసేపు మాట్లాడతాము? ఇష్టమైన వారితో ఎంతసేపు మాట్లాడతారు? అరగంట, గంట, గంటన్నర, 2 గంటలు. ఫోన్లలో మాట్లాడతాం గంటలు గంటలు. డైరెక్ట్గా కూర్చొని మాట్లాడినప్పుడు కూడా గంటలు గంటలు టైమే తెలియదు అసలు. ఎందుకు? వారంటే మీకు ఇష్టం, వాళ్ళతో మీరు టైము స్పెండ్ చేస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మరి దేవుడు అంటే నాకు ఇష్టము లేదా నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు నేను నా సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే, నేను దేవునితో ప్రార్థనలో గడపకపోతే, ప్రార్థనలో దేవునితో మాట్లాడకపోతే నేను దేవుని ప్రేమిస్తున్నానంత అబద్ధమైంది. ఇంకా మన ప్రేమను ఎలా ప్రదర్శించవచ్చు? మన హృదయాన్ని, మన జీవితాన్ని ఆయనకు అర్పించడం ద్వారా మన ప్రేమను వ్యక్తపరచవచ్చు. ఇంకా స్తుతించి ఆరాధించి ఆయనను మహిమపరచడం ద్వారా మన ప్రేమను వ్యక్తపరచవచ్చు. నిజానికి చెప్పాలంటే ఈ స్తుతించడము, ఈ ఆరాధించడము, ఈ మహిమపరచడము, దేవునిని పొగడడం, దేవునిని పొగడడం, ఆయన కీర్తిని మనము పొగడడం, ఆయన మహిమను పొగడడం. మనకిష్టమైన వారిని మనం బాగా పొగడుతాం, చెట్టెక్కిస్తాం, వాళ్ళ గురించి చాలా గ్రేట్గా చెప్తాం. అదే నచ్చని వాళ్ళ గురించి ఏం చెప్తారమ్మా? అదే చాలా మంచోడు అంటారా? నచ్చనోడిని ముందు పెడితే వాడ పనికి మళ్ళీ. అది నచ్చిన వాళ్ళ గురించి చెప్పమంటే లేని ఉన్నాయి, ఇది అది అది ఇది అన్ని కలిపి చెప్పేస్తాం. ఇంత గ్రేట్, అంత గ్రేట్, ఇంత పెద్ద, అంత పెద్ద, ఇంత టాలెంట్, అంత టాలెంట్, ఎన్నో చెప్తాం ఇష్టమైన వారి గురించి. మనము దేవునిని ప్రేమిస్తున్నామంటే మనం ఆయనను స్తుతిస్తాం. మనం దేవునిని ప్రేమిస్తున్నాము, ఇది ఎలా వ్యక్తపరచాలంటే ఆయనను స్తుతించడం ద్వారా, ఆయనను ఆరాధించడం ద్వారా, ఆయనను మహిమపరచడం ద్వారా మనం దేవునిని ఎడల మన ప్రేమను వెల్లడి పరుస్తాం. చివరిగా ఇచ్చుట ద్వారా, కానుకలు కావచ్చు, నీ ధనమును కావచ్చు, నీ భాగమును ఇచ్చడం ద్వారా నీ ప్రేమను వ్యక్తపరుస్తాం. నీ పిల్లల మీద ప్రేమ ఉంటే ఉట్టి చేతులతో రావు. ఏదైనా చాక్లెటో, బిస్కెటో, బల్కి ఏదైనా తినడానికి తీసుకొని వస్తాం. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నేను కాలు చేతులతో వెళ్ళాను అనుకో, ఈరోజు ఏం తీసుకురాలే డాడీ అనుకుంటాను. అదే ఏదైనా తినడానికి పిల్లలకు స్నాక్స్ ఏదైనా పట్టుకొని వెళ్ళాను అనుకో, సంతోషపడతాను. మా డాడీకి మా మీద ప్రేమే లేదు, ఈరోజు ఏం పట్టుకురాలేదు అనుకుంటారేమో. బయటికి చెప్పారు ఏం తీసుకురాలేడు అనుకుంటారేమో. ఏదైనా తీసుకొస్తే మేమంటే ఎంత ప్రేమో మా డాడీకి. తినడానికి చిరుతిళ్ళు అన్నీ తీసుకొచ్చాడు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతాను. నేను ఎవరినైనా ప్రేమిస్తే నేను వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతాను. ఏదైనా వస్తువులు ఇవ్వడానికి, ఏదైనా ధనం ఇవ్వడానికి, లేదా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి, లేదా వాళ్ళకి మంచి భోజనము పెట్టడానికి ఇష్టపడతాను. నేను ఎవరినైనా నేను ఇష్టపడితే వాళ్ళ మీద నా ప్రేమ నేను కుండపోతగా కుమ్మరిస్తాను. మొన్న ఈ రాజదేవుడి బర్త్డే అయింది. ఆమెకి ఎంతో ప్రేమ మా మీద. ఆ భోజనం తినన్నా అంటుంది. చాలా మంచి చక్కటి భోజనం చేసింది. తృప్తిగా తిని వెళ్ళాం. తృప్తిగా దేవుడు వారిని ఆశీర్వదించను గాక. ఆమెన్, హల్లెలూయా. ఆమెన్ చెప్పండి. ఆమెన్, దేవుడు దీవిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. చక్కటి భోజనాన్ని సిద్ధం చేసింది. దగ్గరుండి తినా నేను ఒక్కసారే వేసుకుంటా, లేదా లాస్ట్లో పెరుగు ఉంటే కొంచెం అంతా వేసుకుంటాను. 3 సార్లు వేసుకున్నాను. ఆమె ప్రేమతో భోజనం చాలా వడ్డించింది, చాలా తినేసిన. చాలా ఆశీర్వాదాలు దేవుడు వారికి దయచేయను గాక. మనం ఎవరి మీద ప్రేమను వ్యక్తపరచాలని అనుకున్నప్పుడు ఏదైనా ఇస్తారా? మీరు ఇవ్వరా? నాది చెప్పాను, నేను ఇస్తాను ఏదైనా. మరి యేసయ్య నిన్ను ప్రేమించినప్పుడు నీ కొరకైనా సమస్తాన్ని ఆయన ఇచ్చేసాడు. సమస్తమును ఇచ్చాడు, ప్రాణం కూడా ఇచ్చేసాడు. ఇవ్వడానికి ఏమి లేదు, ఏం మిగిల్చుకోలేదు. సమస్తమును ఆయన మన కొరకు ఇచ్చివేశాడు.
నేను దేవునిని ప్రేమిస్తే దేవుని సన్నిధిలో నా కానుకలను అర్పిస్తాను, నా ధనమును అర్పిస్తాను, నా భాగమును ఇచ్చుట ద్వారా నేను దేవునిని ఎంత ప్రేమిస్తున్నానో నేను ప్రదర్శిస్తాను. చివరిది, ఇవ్వకుండా ప్రేమను కనపరచలేమట. ఇవ్వకుండా ప్రేమను కనపరచలేము. యేసు ప్రభు తన ప్రాణం ఇవ్వకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అర్థం ఉండేదా? అబ్రహాంను దేవుడు అడిగాడు, హో అబ్రహాం, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని అన్నాడు. అవును, నేను చాలా ప్రేమిస్తున్నాను ప్రభు అని అన్నాడు. అయితే నీ కుమారుడు నాకు అర్పించాను, నీ కుమారుడు నాకు బలిగా ఇయ్యి అన్నాడు. నీకు ఒక్కగానున్న ఒక కుమారుడు నాకు బలి ఇచ్చేసేయి అని చెప్పాడు. ఇది పెద్ద పరీక్షే. దేవుని ప్రేమిస్తున్నానంటే గొర్రెలను అడగాలి, మేకలను అడగాలి, ఆస్తిని అడగాలి, సర్వస్వము అడగాలి. నా కుమారుని అడిగాడు అని ఆయన డౌట్ పడలే. దేవుని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే కుమారుని కంటే కూడా దేవుని ఎక్కువ ప్రేమించాడు. కాబట్టి ఆయన కుమారుని బలి ఇవ్వడానికి వెనకాడలేదు. దీని ద్వారా దేవుని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో అబ్రహాము రుజువుపరిచాడు. యేసయ్య మనల్ని ఎంతో ప్రేమించి తన ప్రాణం ఇచ్చాడు. మన ప్రేమను ఎలా వెల్లడిపరచాలంటే ఇచ్చుట ద్వారా. ఇవ్వకుండా మన ప్రేమను కనపరచలేము. అబ్రహాం జీవితంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవ్వకుండా అడగలేము దేవునిని. మనము ప్రభువా ఇది అంటే మనం ఏమి ఇవ్వకుండా మనం దేవునిని అడగలేము. ఇవ్వకుండా మనం పొందలేము. ఇవ్వకుండా బాధ్యత ఉండదు. కొందరు ఇస్తారు చెప్పరట. కొందరు ఏం చేస్తారు? ఇస్తారు చెప్పరు. నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చానని ఏమి చెప్పరు. కొందరు ఇస్తారు చెప్పరు. కొందరు చెప్తారు ఏమి ఇవ్వరు. చెప్పుడే వీళ్ళే. రకరకాల గుంపులు ఉంటాయి క్రైస్తవ్యంలో. కొందరు చెప్తారు ఏమి ఇవ్వరు. కొందరికి ఇవ్వడమే ఇష్టం ఉండదు. ఎందుకు ఇవ్వాలంట. కొంతమందికి ఏముండదు, దేవుని సన్నిధిలో ఏమైనా ఇవ్వాలి అన్నా కొందరికి ఇవ్వడమే ఇష్టము ఉండదు. కొందరు విత్తనం వేయకుండా పంట కోయాలనుకుంటారట. విత్తనం చల్లకుండా పంట ఎలా వస్తుందండి? కొంతమంది ఇవ్వకుండా దేవుని దగ్గరికి నుంచి పొందాలనుకుంటారు, ఎన్నటి కూడా పొందలేరు అలాంటి వారు. కొందరు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తారు. మరి జీవితం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది, ఒక ప్రశ్నగా మారుతుంది. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం సెలవిస్తుంది. మలాకి 3:10 చదువుతారా? చివరి వాక్యం చదవండి, క్లోజ్ చేసుకుందాము. దేవుని వాక్యం చెప్తుంది ఇవ్వకుండా ప్రేమను కనపరచలేము. ఎలాగో బైబిల్ వాక్యం చెప్తుంది. మలాకి 3:10, నా మందిరములో ఆహారం ఉండునట్లు నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. దీనిని చేసి అంటే ఇచ్చి నన్ను శోధించిన ఎడల, నన్ను పరిశోధించిన ఎడల, నన్ను అడిగిన ఎడల నేను ఆకాశవాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇచ్చి శోధించండి. ఇవ్వకుండా మనము అడగలేము, ఇవ్వకుండా మనం పొందలేము. ఇవ్వకుండా అడగలేము, ఇవ్వకుండా మనము పొందలేము. ఇచ్చిన తర్వాతే కదా మనకు వచ్చేది. ఈ వాక్య ప్రకారంగా ఇస్తే దీవించబడతారు, ఇవ్వకపోతే దీవెన రాదని కదా అర్థం. ఇస్తే దీవించబడతారు. అనేకులు వారి ఆత్మీయ క్రైస్తవ జీవితంలో ఆర్థిక సమస్యల కారణము దేవుని సన్నిధిలో ఇవ్వవలసింది ఇవ్వనందువల్లనే రకరకాల ఆర్థిక సమస్యలలో చిక్కుకొని ఉంటున్నారు. కాబట్టి తప్పకుండా మనము గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే ఇవ్వకుండా ప్రేమను కనపరచలేము. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును అర్పించడం ద్వారా దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో తన ప్రేమను కనపరిచాడు. ఇవ్వకుండా మనము అడగలేము, ఇవ్వకుండా మనం పొందలేము, ఇవ్వకుండా మనకు బాధ్యత రాదు. కొందరు ఇస్తారు చెప్పరు, కొందరు చెప్తారు ఇవ్వరు. కొందరికి ఇవ్వడమే ఇష్టము ఉండదు. కొందరేమో విత్తనం వేయకుండా పంట కోయాలనుకుంటారు, ఇవ్వకుండా పొందాలనుకుంటారు. ఎన్నటికి కూడా అలాంటి వారు పొందలేరు. కొందరు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తారు. వారి జీవితం ఒక ప్రశ్నగా ప్రశ్నార్థకంగా మారిపోతుంది. బైబిల్ వాక్యం చెప్తుంది మలాకి 3:10 ప్రకారంగా ఇచ్చి శోధించండి, ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తాను. ఈ వాక్య ప్రకారంగా ఇస్తే దీవించబడతాం, ఇవ్వకపోతే ఏ దీవెన ఉండదు అనేది తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ అంటే ఇచ్చుట.
ప్రేమ అంటే ఇచ్చుట. మన ప్రేమను ఎలా ప్రదర్శిస్తామో నేను చాలా క్లియర్గా చెప్పాను. 5 విషయాలు. మీ ప్రేమను ఎలా ప్రదర్శిస్తారు, మీ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు, దేవుని పట్ల మీ ప్రేమను ఎలా కనపరుస్తారంటే దేవుని సన్నిధికి వచ్చటం ద్వారా, దేవుని సన్నిధిలో గడపడం ద్వారా. రెండవది, దేవుని సన్నిధిలో సమయాన్ని ఇచ్చుట ద్వారా, ప్రార్థనలో ఎక్కువగా ఆయనతో మాట్లాడటం ద్వారా, ఇష్టమైన వారితో ఫోన్లో మనం మాట్లాడినట్టుగా ప్రభువుతో మనం ఎక్కువగా మాట్లాడటం ద్వారా మన ప్రేమను మనము వ్యక్తపరుస్తాము. తర్వాత మూడవది, మన హృదయాన్ని మన జీవితాన్ని దేవునికి అర్పించుట ద్వారా మన ప్రేమను వ్యక్తపరచగలుగుతాము. తర్వాత దేవునిని స్తుతించి ఆరాధించి ఆయనను మహిమపరచుట ద్వారా మన ప్రేమను మనము వ్యక్తపరచగలుగుతాము. తర్వాత మన కానుకలు, మన భాగమును, మన ధనమును దేవునికి ఇచ్చడం ద్వారా మన ప్రేమను మనము ప్రదర్శించగలుగుతాము, వ్యక్తపరచగలుగుతాము, మన ప్రేమను దేవుని ఎడల కనపరచగలుగుతాము. అందరికంటే మనం ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండాలి. అలాంటి వారినే ఆయన చూస్తూ ఉన్నాడు, అలాంటి వారి కొరకైనా ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినవి అనేకమైనవి ఉన్నాయి. నిత్య జీవం ఇచ్చాడు, రక్షణానందం ఇచ్చాడు, ఆత్మ ఫలాలు ఇచ్చాడు, ఆత్మవరములను ఇచ్చాడు. వీటన్నిటిని మన కొరకు ఇచ్చాడు. దాంతోపాటు ఆయన ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యవంతులుగా ఉండాలంటే నేనే జ్ఞానిని కదా అని విర్రవీగకూడదట. దేవుని కృప అని మనం దేవుని కృప మీద ఆధారపడాలట. ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే చెడుతనమును విడిచిపెట్టాలి. ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని కృప కొరకు ప్రతి నిత్యం కనిపెట్టుకొని ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అనారోగ్యానికి కారణాలు ఏంటి అంటే చెడుతనము. అనారోగ్యానికి కారణం ఏంటంటే పాపము, శాపము, దుర్వ్యసనాలు, దురలవాట్లు. 5వది సాతానుడు. కాబట్టి ఈ వాక్య భాగం అంతా కుదించి మేము ముందు పెట్టాము. నేర్చుకోవాల్సిన ప్రతి విషయాన్ని మనం తప్పకుండా నేర్చుకుందాము. అనుసరించవలసిన ప్రతి విషయాన్ని మనము అనుసరిద్దాము. తప్పకుండా దేవుని ప్రేమిద్దాం, మన జీవితాన్ని ఆయనకి ఇద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం ప్రేమించి మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుందాము. ప్రేమ అంటే ఇచ్చుట. చెప్పండి, ప్రేమ అంటే ఇచ్చుట. ఇచ్చే ఆ మనసు ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని